నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్తున్న ఇజ్రాయెల్ 8 నెలలుగా కొనసాగిస్తున్న యుద్ధం తన లక్ష్యాలను మాత్రం చేరుకోవడం లేదు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 37,000కు పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా 13,000 మందికి పైగా హమాస్ మిలిటెంట్లను హత్య చేశామని ఇజ్రాయెల్ చెబుతుంది. అయితే ఎక్కడా కూడా అంతమందిని హత్య చేసినట్టు ఇజ్రాయెల్ ఆధారాలు చూపించలేకపోతుంది. హమాస్ అగ్రనేతలను తాము అంతం చేశామని ఇజ్రాయెల్ చెప్తున్నా హమాస్ మాత్రం ధృవీకరించలేదు. గతేడాది అక్టోబర్లో ప్రారంభమైన గాజా యుద్ధం ఇప్పటికీ భీకరంగా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్లోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ పై దాడి చేసి 1200 మందిని చంపి 100 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. దీంతో ఇజ్రాయెల్ హమాస్ ను అంతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులోనూ గాజా నుంచి ఇజ్రాయెల్ కు ఎలాంటి ముప్పు రాకూడదని భావిస్తున్న ఇజ్రాయెల్ హమాస్ ను నాశనం చేయాలని నిర్ణయించింది. హమాస్ దగ్గరున్న బందీలను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ 8 నెలల యుద్ధ కాలంలో 37,000కు పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక గాజాలో చాలా ప్రాంతాలు యుద్ధ కారణంగా ధ్వంసమయ్యాయి. ఇక రఫాలోనూ ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించడంతో అక్కడ నుంచి ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అయితే ఈ యుద్ధంలో వేలాది మంది హమాస్ ఫైటర్లను హతమార్చావని, హమాస్ దాడులు చేయడానికి ఉపయోగించిన గాజా భూభాగంలోని సొరంగాల నెట్వర్క్ ను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. యుద్ధానికి ముందు గాజాలో 30,000 మందికి పైగా హమాస్ ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్ గ్రూప్ లీడర్ అయిన ఇస్మాయిల్ హనియోహా లాంటి లీడర్లంతా విదేశాల్లో ఉంటుండగా సైనిక నాయకత్వం వహించే పెద్ద లీడర్లు మాత్రం గాజాలోనే ఉన్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 13,000 మంది హమాస్ ఫైటర్లను చంపినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. అయితే ఆ సంఖ్యను ఎలా లెక్కించారో ఐడిఎఫ్ చెప్పలేదు. హత్యకు గురైనట్లు చెబుతున్న హమాస్ నాయకుల పేర్లను కూడా ఇజ్రాయెల్ ప్రచురించింది. అక్టోబర్ నుంచి ఈ విధంగా మొత్తం 113 మంది పేర్లు బయటపెట్టారు. వీరిలో అత్యధికులు యుద్ధం మొదలైన మొదటి 3 నెలల్లో మరణించినట్లు తెలిపారు. అయితే దీన్ని పరిశీలిస్తే ఇజ్రాయెల్ సైన్యం 2024 మార్చి వరకు గాజాలో హమాస్ సీనియర్ నాయకులను చంపినట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. మార్చి 26న హమాస్ సైనిక విభాగం డిప్యూటీ కమాండర్ ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన మార్వాన్ ఇస్సాను చంపేసినట్టు ఐడిఎఫ్ చెప్పినా హమాస్ దానిని ధృవీకరించలేదు. అయితే ఇస్సాను ఇజ్రాయెల్ హత్య చేసిందని అమెరికా నమ్ముతోంది. సీనియర్ హమాస్ నాయకులు అని చెప్పుకునే వ్యక్తులను చంపేసినట్టు ఐడిఎఫ్ కొందరి పేర్లను విడుదల చేసింది. అయితే వాళ్లంతా హమాస్ సభ్యులో కాదో హమాస్ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. హమాస్ రాజకీయ నాయకుడు సలేహాల్ అరౌరీ జనవరిలో బీరుట్ దక్షిణ శివారు దహియోలో జరిగిన పేలుడులో మరణించారు. ఆ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. అయితే తమ అత్యున్నత నాయకులను ఐడిఎఫ్ పట్టుకోలేకపోయిందని హమాస్ చెబుతోంది. గతేడాది అక్టోబర్ 7న జరిగిన దాడిలో హమాస్ 253 మందిని బందీలుగా తీసుకెళ్లింది. ఖైదీల మార్పిడి లేదా ప్రత్యేక ఒప్పందాలలో భాగంగా వీరిలో 109 మంది విడుదలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం 3 రక్షించింది. తాజాగా నుస్రత్ లో జరిగిన సైనిక ఆపరేషన్లో మరో 4 బందీలను కాపాడింది. 12 మంది బందీల మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. ఆపరేషన్ లో భాగంగా అందులో 3 చంపినట్లు ఐడిఎఫ్ అంగీకరించింది. ప్రస్తుతం హమాస్ దగ్గరున్న మరో 116 మంది బందీలలో 34 మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఐడిఎఫ్ వైమానిక దాడుల ఫలితంగా చనిపోయిన బందీల సంఖ్య ఎక్కువగా ఉందని హమాస్ వాదిస్తోంది. గాజా రఫాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో హమాస్ నేతలు బందీలను జనసమర్థ ప్రదేశాల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేయదని భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ సైన్యం అవేమీ పట్టించుకోకుండా భీకర దాడులు చేస్తూ సామాన్యుల ప్రాణాలు తీస్తోంది. మరోవైపు గాజా సొరంగం నెట్వర్క్ ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సొరంగ మార్గం వస్తువులను ప్రజలను తరలించడానికి హమాస్ ఉపయోగిస్తుందని ఆరోపిస్తోంది. సొరంగ నెట్వర్క్ 500 కిలోమీటర్ వరకు విస్తరించి ఉందని హమాస్ గతంలో తెలిపింది. హమాస్ మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేయడానికి ప్రయత్నించడంతో జనం వారి ఇళ్లను వదిలి వెళ్లిపోయి నిరాశ్రయులుగా మారారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం 17 లక్షలకు పైగా ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లారు. అక్టోబర్ 7 నుంచి గాజాలో 56% పైగా భవనాలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే హమాస్ అంతమే లక్ష్యమని 8 నెలలుగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం మాత్రం ఇప్పటికీ తన లక్ష్యాలను చేరుకోలేదని తెలుస్తోంది.